హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో నేడు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి చూద్దాం. ముఖ్యంగా జాబ్ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఎక్కువ లేట్ చేయకుండా షార్ట్కట్లో తెలియజేస్తాను. షార్ట్కట్లో తెలియజేసినా మరి ఎంత టైం అవుతుందో తెలీదు. సో పూర్తిగా ఓపికగా చూడండి. డెఫినెట్గా ఈ తెలంగాణలో ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మొత్తం మరి దీని గురించి ఈ వీడియో ఉందన్నమాట. సో నెక్స్ట్ ఎవరైనా ఏపీ వాళ్ళు ఉంటే ఏపీ వాళ్ళకు సంబంధించిన వీడియో కూడా ఇంతకు ముందే చేశాను. సో ఇక నుంచి అటు ఏపీకి ఇటు తెలంగాణకు సంబంధించిన రెండు రకాల వీడియోలు చేస్తాను. అటు డిఎస్సి అప్డేట్స్, ఇటు డిఎస్సి అప్డేట్స్, గురుకుల అప్డేట్స్, ఇట్లా ప్రతి ఒక్క ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఛానల్లో మరి డిఎస్సి ఆన్లైన్ టెస్ట్లు మరి నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు స్టార్ట్ అయ్యాయి. రీసెంట్గానే కొత్త బ్యాచ్లు కూడా స్టార్ట్ అయినాయి. సో ఎవరైనా ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వాట్సాప్. దాంతోపాటు మనకు కామెంట్ బాక్స్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. సో దాని ద్వారా మనకు గ్రూప్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లా జాయిన్ అవ్వండి. ఒకవేళ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి మరి మా వాట్సాప్ గ్రూపులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే తెలంగాణలో 15,000 పోలీస్ ఉద్యోగాలు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సో త్వరలో నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా 3,000కు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కూడా కసరత్తు చేస్తుంది. ట్రాఫిక్ హోంగార్డుల నియామకం అని చెప్పేసి మరో వార్త కూడా వచ్చింది. సో ఇటు హోంగార్డులు, అటు ఎస్ఐ కానిస్టేబుల్, దాంతోపాటు ఇటు ఆర్టీసీకి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 15,000 పోలీసు ఉద్యోగాలు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇక గ్రూప్ 1 ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే గ్రూప్ 1పై దారెటు టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ. ఇక రెండోది ఏంటంటే గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన, మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం అని చెప్పేసి వార్త వచ్చింది. ఇక సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం, ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలో రీషెడ్యూల్ అని చెప్పేసి వార్త అయితే వచ్చిందంటే టీఎస్పీఎస్సీ దగ్గర 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఒకటి మొత్తం రద్దు చేయాలా, లేదంటే ఉన్న పాత పోస్టులతో నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలా అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఇక తర్వాత వచ్చినట్టు మనకు 3,000 పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు. ఒకప్పుడు ఆర్టీసీలో కూడా ఉద్యోగాలు వచ్చేవి, కానీ ఈ మధ్య అయితే అసలు ఈ 10-15 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉద్యోగాలకు జాడలేదు. మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ సిస్టమే వచ్చింది. సో ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగాల కోసం మళ్ళీ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. సో ఇది శుభ పరిణామంగానే భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సుమారు 40-50 వేలకు పైచిలకు ఆర్టీసీ కార్మికులు పనిచేస్తున్నారు ఇప్పటికే. సో ఇది కొన్ని కోట్ల మంది జనాభాను మరి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. సో ఇందులో కూడా 3,000 ఖాళీలు అంటే ఇక్కడ కూడా ఒక మంచి అవకాశమే మరి తెలంగాణలో రాబోయే రోజుల్లో. సో ఇవన్నీ మాటలే కానీ చెప్పడమే కాదు, చేసి చూపించాలా. అప్పుడే మరి నిరుద్యోగులకు నమ్మకం అనేది కలుగుతుంది. నెక్స్ట్ 3 నెలల్లోగా ట్రాఫిక్ హోంగార్డుల భర్తీ. ఇక్కడ వార్త ఇంకోటి ఏంటంటే ఆలోగా ఇతర విభాగాల వారిని రప్పించి సేవలు వినియోగించుకోండి, రద్దీ సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉపయోగించుకోండి, ట్రాఫిక్ నిర్వహణపై సమగ్ర ప్రణాళిక రూపొందించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. ఇక డిస్కంలలో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్, 2 పంపిణీ సంస్థల్లో మొత్తం 8 పోస్టులు భర్తీ అని చెప్పేసి ఒక వార్తతో వచ్చింది. ఈ విధంగా మొత్తం మీద తాజాగా 4 పోస్టులే భర్తీ చేయాలని నిర్ణయించడం గమనార్హం. పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి 1 తేదీలోపు పంపించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక తర్వాత 2 లక్షల సర్కారీ కొలువులు ఏడాదిలోగా భర్తీ, వెంటనే 15,000 పోస్టులను నియామకాలు, నిరుద్యోగుల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం అంటూ ఒక వార్త వచ్చింది. సో ఇక్కడ నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నిన్న స్టాఫ్ నర్స్ పోస్టులకు కూడా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ ఏమైంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది అని చెప్పేసి హరీష్ రావు గారు మరి ప్రశ్నించడం జరిగింది. పోస్టులు భర్తీ చేసింది ఎవరో నర్సులకు తెలుసు, ఇక అబద్ధాల ప్రస్థానాన్ని ఆపండి, రేవంత్పై హరీష్ ఫైర్. వాస్తవం చెప్పండి, నోటిఫికేషన్ మస్తు ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చడం గొప్ప కాదు, ఆ నోటిఫికేషన్ భర్తీ చేయడం గొప్ప.
సో మరి గత ప్రభుత్వమే ఎందుకు పోంగ మరి వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చిపోలేదు? అవన్నీ కథలు. ఏం చేస్తాము, ఇక పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళకు ఏదో ఒక రకంగా క్రెడిట్ దక్కకుండా చేయాలంటే ఇదంతా ఒక పన్నాగం. ఇక 2 లక్షల సర్కారీ కొలువులు అని చెప్పేసి వార్త వచ్చింది. ఫిబ్రవరి నోటిఫికేషన్ ఏమైంది అని చెప్పేసి వార్త వచ్చింది. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని నిలబెట్టుకుంటాం. హైదరాబాద్లో ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక, సిటీ పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు చర్యలు, సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకాలు, మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్లు ప్రోత్సహించేందుకు కొత్త విధానం, సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి వార్త వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగ సమస్య కారణం, 10 ఏళ్ల పాటు ఈ అంశాన్ని పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ అసలు నియామకాలపై హరీష్వి అర్థం లేని మాటలు. కేసీఆర్ సాబ్ ముందు మీ అల్లుడికి బుద్ధి చెప్పండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. నిరుద్యోగుల కళల సహకారంలో ఇది తొలి అడుగు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ఇక స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మొండి చేయని మరో వార్త వచ్చింది. 4% రిజర్వేషన్ అమలు ఎక్కడ? 2016 ఆర్పీడీ చట్టానికి భిన్నంగా ఉద్యోగ నియామకాలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వికలాంగ అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక మండల కేంద్రాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, విద్యాశాఖపై సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పేసి వార్త వచ్చింది. అయితే మండల కేంద్రాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కొత్త ఏర్పాటు చేసే బదులు ఇప్పుడున్న మోడల్ స్కూల్స్ని ఇంటర్నేషనల్ స్కూల్స్గా మార్చి అందులో స్టాఫ్ పకడ్బందీగా ఏర్పాటు చేస్తే ఆ ఉన్న స్కూల్స్ ఇంకా బలపడతాయని చెప్పేసి నా అభిప్రాయం. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇక స్టాఫ్ నర్సు ఉద్యోగాలు పొందిన ఎస్సీ కార్పొరేషన్ విద్యార్థులు అని చెప్పేసి వార్త వచ్చింది. హర్షం వ్యక్తం చేసిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు అభినందనలు. ఇక ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని మళ్ళీ అదే వార్త వచ్చింది. ఏడాదిలోగా ఉద్యోగాల భర్తీ అని మళ్ళీ అదే వార్త. ఏడాదిలోగా ఉద్యోగాల భర్తీ అన్ని పేపర్లు కూడా పత్రికలు కూడా ఇదే వార్తను రాయడం జరిగింది. నియామక పత్రాల పేరిట ఆర్భాటం, నర్సింగ్ ఆఫీసర్ల భర్తీని రేవంత్ తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఏమైంది? మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి వార్త వచ్చింది. ఇక 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్, సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం, టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు, 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి మరో వార్త వచ్చింది. ఇక ఏపీ డిఎస్సి కేబినెట్ ఆమోదం అని చెప్పేసి వార్త వచ్చింది. టెట్ దరఖాస్తుల స్వీకరణ, ఏపీ జూనియర్ కాలేజ్ లెక్చర్ ఏవైతే జూనియర్ లెక్చర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ, ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఫలితాలు విడుదల, స్పెషల్ సెక్యూరిటీస్ గ్రూప్లో 25 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం, సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పి మరో వార్త వచ్చింది. ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్, త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఆల్రెడీ మొన్నటి నోటిఫికేషన్ని భర్తీ చేయాలా, దాంతోపాటు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా భర్తీ చేయాలా. సో దీంతో మరి పోలీస్ శాఖలో పండుగ అని చెప్పొచ్చు. సో పోలీస్ అభ్యర్థులు ఇప్పటి నుంచి మళ్ళీ మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి, మీ అభ్యర్థనాన్ని మెరుగుపరచుకోండి. ఈ ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి వార్త వచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖలో నియామకాలు అని చెప్పేసి వార్త వచ్చింది. గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లు, ముగిసిన సర్పంచ్ల పాలన, ఫైళ్ళన్నీ ప్రభుత్వ స్వాధీనం, రేపు అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పేసి వార్త వచ్చింది. 6,956 మందికి నియామక పత్రాలు. సో బీఆర్ఎస్ సర్కారు నోటిఫికేషన్, కాంగ్రెస్ నియామకం అని చెప్పేసి వార్త వచ్చింది. సో ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సెల్ఫ్ డబ్బా అని చెప్పేసి హరీష్ రావు గారు మండిపడ్డారు. ఇక ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మండు టెండలో తిప్పలు, త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాలు, టీఎస్పీఎస్సీతో నియామకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి, త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో కూడా 5,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది మంత్రి దామోదరం రాజనరసింహ. ఇక నెక్స్ట్ వచ్చినట్టయితే మనకు ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేత అని చెప్పేసి వార్త వచ్చింది. ఇకపై ఆఫీసర్లుగా స్టాఫ్ నర్సులు అని చెప్పేసి మరో వార్త వచ్చింది. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, ఆ ఖాళీల వివరాలు వెల్లడించాలి, సర్కారును ప్రశ్నించిన మాజీ ఎంపీ వినోద్ అని చెప్పేసి మరో వార్త వచ్చింది. నీరుగన్న గ్రూప్ 1 ఆశలు, ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ ఇస్తామన్న హామీని విస్మరించిన సర్కారు, హడావిడిగా ఖాళీల వివరాల సేకరణ, 100 పోస్టులు ఉన్నట్టు సమాచారం. ఇక ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ, త్వరలో పోలీసు శాఖలో 15,000 ఉద్యోగాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి ఈనాడులో వార్త వచ్చింది. గ్రూప్ 1లో అదనపు ఖాళీలన్నీ వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ, రద్దు చేయాలా, వేచి చూడాలా అని చెప్పేసి మరో వార్త వచ్చింది ఈనాడులో. ఇక ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం అని చెప్పేసి మరో వార్త వచ్చింది. ఇక నిరుద్యోగుల ఆశలపై రేవంత్ నీళ్లు అని మరో వార్త వచ్చింది. ఎన్నికల వేళ ఏపీలో డిఎస్సి అని చెప్పేసి. సో ఇట్లా రకరకాలుగా మనకు వార్తలు అయితే వచ్చాయి. ఓవరాల్గా తీసుకుంటే మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అంటే పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు, ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు, హోంగార్డు ఉద్యోగాలు,
ఇవన్నీ రాబోయే ఉద్యోగాల గురించి చెప్పడం జరిగింది. ఇక గ్రూప్ 1 కూడా దాని మీద కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది మొత్తం మీద. సో సుప్రీంకోర్టులో కేసు కూడా ఉపసంహరించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సో ఇక గడిచినటువంటి నోటిఫికేషన్ నియామక పత్రాల ప్రక్రియ గురించి కూడా వార్తలు వచ్చాయి. సో అదంతా ఏదైనా ఇక డిఎస్సి టీచర్ ఉద్యోగాల భర్తీ గురించి అయితే ఇక్కడ ఏం చెప్పలేడు. సో నెక్స్ట్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.